హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 491 పాయింట్స్ గెయిన్ అయి 58,411 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 126 పాయింట్స్ గెయిన్ అయి 17,312 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 615 పాయింట్స్ గెయిన్ అయి 39,920 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ మీరు క్లియర్ గా గమనించండి. ప్రీవియస్ డే హాఫ్ ఆఫ్ ద డే నుంచి మార్కెట్ లో మనకి ఫాల్ కనిపించింది కదా నిఫ్టీలో. ఆ ఫాల్ ఒక కంటిన్యూషన్ ఇవాళ మనకు మార్కెట్ లో ఓపెనింగ్ టైమ్ లో కనిపించింది. కానీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఈ యాక్షన్ ని మీరు గమనించవచ్చు. ప్రీవియస్ గా ఎక్కడైతే మనకి మార్కెట్ రిలేటెడ్ గా రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ గా యాక్ట్ అయిన లెవెల్స్ ఉన్నాయో, నిఫ్టీ రిలేటెడ్ గా ఆ జోన్ దగ్గరకు వచ్చే సపోర్ట్ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రీవియస్ గా ఏ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో అదే లెవెల్ దగ్గర మార్కెట్ ఫస్ట్ హాఫ్ లో సపోర్ట్ తీసుకుంటూ ఉండడం, ఇక అక్కడి నుంచి టాప్ సైడ్ కి వన్ డైరెక్షనల్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవుతూ అప్ సైడ్ కి మార్కెట్ మూమెంటం అయితే కనిపించింది. అండ్ ఇవాళ బ్యాంక్స్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాయి. ప్రైవేట్ బ్యాంక్సే కాదు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో కూడా ఇవాళ మనకి గుడ్ మూవ్ కనిపించింది. దీని బ్యాక్ లో మనకు ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ బాగా వచ్చాయి, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ బాగా వస్తున్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్దగా మూవ్ అవ్వలేదు. కానీ రెస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్పేస్ లో అయితే మనకు ఆ మూవ్ కనిపించింది. ఇక ఎఫ్ఎన్ఓ డేటా దగ్గరకు వస్తే, ఎఫ్ఐఎస్ ఏదైనా బిగ్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారా అంటే, నియర్లీ 15,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ ని ప్రీవియస్ గా బిల్డ్ చేసిన కాంట్రాక్ట్స్ అయితే వాళ్ళు తగ్గించుకోవడం అంటే షార్ట్ కవరింగ్ చేస్తూ ప్రీవియస్ గా 80% నుంచి ఇప్పుడు 77% కి వాళ్ళ షార్ట్ పొజిషన్స్ అయితే తగ్గించారు. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఐ థింక్ October 11th వాళ్ళ షార్ట్ పొజిషన్స్ 85% ఉన్నాయి. నెక్స్ట్ October 13 కి ఫ్రమ్ 85-81% కి వచ్చింది. తర్వాత October 14th నాటికి 77%, బికాస్ ఇది ఫ్రైడే ఎండింగ్ తర్వాత మనకు అప్డేట్ అయిన డేటా కాబట్టి October 14th నాటికి 77% షార్ట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవాళ కూడా మార్కెట్ మూవ్ అయింది కాబట్టి ఇంకా కూడా ఫర్దర్ గా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని కవర్ చేసుకుంటూ ఇంకా ఫర్దర్ గా వీళ్ళ తగ్గించుకుంటూ వెళ్తే మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజైనా అవుట్ పర్ఫార్మ్ చేశాయా మన మార్కెట్స్, లైక్ గ్లోబల్ మార్కెట్స్ ని బీట్ చేస్తేనే పర్ఫార్మ్ చేశాయంటే అలా ఏం లేదు. మన మార్కెట్స్ ఓపెనింగ్ టైం కి మన మార్కెట్స్ వీక్ గా ఉంటున్న టైంలో గ్లోబల్ గా పెద్ద మూవ్ లేదు. బట్ తర్వాత యుఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్ గా మూవ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ పెద్ద ఏం మూవ్ లేదు, కానీ ఆఫ్టర్నూన్ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ లో కూడా స్ట్రెంత్ అయితే కనిపించింది. కాబట్టి ఓవరాల్ సినారియో మన ఇవాళ మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అవడంలో రోల్ అయితే ప్లే చేసింది. రిజల్ట్స్ గురించి ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. బట్ కనిపిస్తున్న డేటా ప్రకారం నాకు అర్థమవుతున్నది, బ్యాంకింగ్ సెగ్మెంట్ లో మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. అది ఓన్లీ లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్పేస్ అనే కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా మనకి స్టెబిలిటీ బ్యాంకింగ్ సెక్టార్ లో కనిపిస్తుంది. కానీ ఐటీ సెక్టార్ లో ఎప్పుడు డిసప్పాయింట్ చేయని కంపెనీస్ కూడా ఈసారి డిసప్పాయింట్ చేస్తున్నాయి. కాబట్టి ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా ఫ్యూ నేమ్స్ తప్పించి, లైక్ ఇన్ఫోసిస్ వాళ్ళు మంచిగా డేటా పబ్లిష్ చేశారు, HCL టెక్నాలజీస్ వాళ్ళు పోస్ట్ చేశారు, ఇప్పుడు LTI వాళ్ళు మంచిగానే రిజల్ట్స్ పోస్ట్ చేశారు, మైండ్ ట్రీ వాళ్ళు మంచిగానే పోస్ట్ చేశారు. ఇలా కొన్ని కంపెనీస్ మంచిగా పోస్ట్ చేస్తున్నాయి. వెరాజ్ ఇంకొన్ని కంపెనీస్ ఎవరైతే అబ్రాడ్ రిలేటెడ్ గా, లైక్ యూరోప్ రిలేటెడ్ గా ఎక్కువగా ఎక్స్పోజర్ ఉంటున్నారో వాళ్ళ రిలేటెడ్ గా వస్తున్న నెంబర్స్ లో పెయిన్ అండ్ ప్రెషర్ కనిపిస్తూ ఉంది. ఐటీ సెక్టార్ రిలేటెడ్ అయితే మిక్స్డ్ రిజల్ట్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ నుంచి మనం మార్కెట్ ని ఎలా చూడాలి? ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనించారంటే, డౌన్ సైడ్ కి నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకునే లెవెల్ 16,950. సో 16,950 బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 16,750 వరకు కూడా మనకి డౌన్ సైడ్ ఫాల్ ఉండడానికి స్కోప్ ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇది మంచి స్కోప్ ఉన్న ఏరియా. ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉందని, ఆర్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు మాత్రం రీసెంట్ గా ఫేస్ చేసిన రెసిస్టెన్స్ ఏరియా 17,420 ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ 17,650 అరౌండ్ వరకు మనకు మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ అబోవ్ అండ్ ఈ లెవెల్స్ బిలో వెళ్తున్నప్పుడు పొజిషనల్ గా మనం వ్యూ ని మార్కెట్ రిలేటెడ్ గా మెయింటైన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఏసీసీ అలాగే అంబుజా గురించి మాట్లాడుకోవాలి. ఈ సిమెంట్ ప్యాక్ లో వస్తున్న నెంబర్స్ అన్ని వీక్ గా ఉన్నాయి. ఏసీసీ వాళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, ఈవెన్ శ్రీ సిమెంట్స్ వాళ్ళు కూడా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈవెన్ ఇంత వీక్ నెంబర్స్ తర్వాత కూడా ఏసీసీ ఇలా స్టేబుల్ గా ఉండడానికి మెయిన్ రీజన్ వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ ఎక్స్చేంజ్ కి ఫైల్ చేస్తున్న దాంట్లో ఇక్కడ మీరు గమనిస్తే, కంపెనీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ September 16th, 2022 has terminated its agreement with Holcim Technology for payment of technology and know-how fees 1% of eligible net sales అని. ఫ్రెండ్స్, దీని మీనింగ్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో ఆదాని గ్రూప్ వాళ్ళు ఏసీసీ అండ్ అంబుజాని హోల్సిమ్ వాళ్ళ దగ్గర నుంచి, మీన్స్ వీటి రెండింటి పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి కొన్నారు కదా. అలా కొనక ముందు వరకు ఏసీసీ అండ్ అంబుజా వాళ్ళు చేసే సేల్స్ లో, ప్రాఫిట్ లో కాదు, సేల్స్ లో 1% టెక్నాలజీ అండ్ నో హౌ ఫీని పే చేసేవాళ్ళు. ఇన్ సింపుల్ టర్మ్స్ 1% రాయల్టీ ఫీని హోల్సిమ్ వాళ్ళకి పే చేసేవాళ్ళు. అది ఒక బిగ్ అమౌంట్, బికాస్ ప్రాఫిట్స్ లో 1% అంటే తక్కువ అవుతుందేమో, కానీ సేల్స్ అంటే కేవలం ఈ క్వార్టర్ లోనే 4,000 అరౌండ్ క్రో దగ్గరగా వీళ్ళు రెవెన్యూస్ ని జనరేట్ చేశారు. కాబట్టి ఇప్పటి వరకు ఆ 1% ఏదైతే రాయల్టీని పే చేస్తూ వచ్చారో ఈ కంపెనీస్, వాళ్ళు ఇక్కడ నుంచి పే చేయాల్సిన నీడ్ లేదనేలా ఇప్పుడైతే ఏసీసీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు, మేము ఇక్కడ నుంచి రాయల్టీని పే చేయమని. ఈ రీజన్స్ తోనే స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి ఇంతలా స్టెబిలిటీ కనిపించింది. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, బట్ ఆదాని వాళ్ళ అక్విజిషన్ తర్వాత వస్తున్న బిగ్ చేంజ్ అయితే ఇది. కాబట్టి ఇవాళ ఏసీసీ అండ్ ఈవెన్
అండ్ అంబుజా సిమెంట్స్ కూడా ఇంట్రాడే సెషన్స్ లో స్ట్రాంగ్ గా మూవ్ అయింది. సో ఇది ఏసీసీ అండ్ అంబుజా రెండింటికి పాజిటివ్. బట్ ఏసీసీ ఒక నెంబర్స్ వీక్ గా ఉంటుండడం స్టాక్ పెద్దగా మూవ్ అవ్వలేదు. బట్ అంబుజా సిమెంట్స్ 3.5% దగ్గరగా ఇంట్రాడే లో పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ మనకి ప్రతిసారి దీపావళికి మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని కూడా నెక్స్ట్ 1 year లో ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయని డేటాని ఇస్తూ ఉంటాయి. అలా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు 10 స్టాక్స్ దగ్గరగా సెలెక్ట్ చేశారు నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయని. సో వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ ఉంటున్న స్టాక్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ టార్గెట్ 278 అని, నెక్స్ట్ భారత్ డైనమిక్స్ టార్గెట్ 1022 అండ్ నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ టార్గెట్ 123, బిర్లా కార్పొరేషన్ టార్గెట్ 1069, సిప్లా టార్గెట్ 1283, దీపక్ ఫర్టిలైజర్స్ టార్గెట్ 1058, ఐసిఐసిఐ బ్యాంక్ టార్గెట్ 999, ఆర్వీఎన్ఎల్ టార్గెట్ 42, సన్ టీవీ టార్గెట్ 624, టీసీఐ ఎక్స్ప్రెస్ టార్గెట్ 2169. అండ్ ఇది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నది. అండ్ ఇలా చాలా సెక్యూరిటీస్ వాళ్ళు అప్డేట్స్ చేస్తుంటారు. అప్డేట్స్ తో పాటు నెక్స్ట్ దివాళీ టైం కి నేనే స్టాక్స్ బెటర్ గా ఉంటాయనుకుంటున్నానన్న డేటాని కూడా నేను మీకు ఈ దీపావళి రోజు నేను మీకు అప్డేట్ చేస్తాను. యూజువల్ ఇన్వెస్ట్మెంట్ లో మనం చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని స్టాక్స్ ని స్క్రీన్ చేస్తుంటాం. లైక్ డెట్ తక్కువగా ఉండేవి, రీసెంట్ టైమ్స్ లో క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తున్నవి, లైక్ వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకోవాలని చూస్తున్నవి, ప్రమోటర్ ప్లెడ్జింగ్ తగ్గించుకుంటున్నవి, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఓపెన్ మార్కెట్ లో కొంటున్నవి. ఇలా మనం కొన్ని ఫ్యాక్టర్స్ ని తీసుకుంటాం కదా. అలా 2018 లో ఉన్న వాళ్ళ బిజినెస్ నెంబర్స్ కంటే 2022 లో ఉన్న వాళ్ళ బిజినెస్ నెంబర్స్ ఎవరెవరైతే లాస్ట్ 4 years లో ఇలా సిగ్నిఫికెంట్ గా గ్రోత్ చేసుకోగలిగారు బిజినెస్ ని, వాటిలో టాప్ 33 కంపెనీస్ ని మీన్స్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ టాప్ 33 ఒక లిస్ట్ ని ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఆ స్టాక్స్ నేమ్స్ 2022 లో వాళ్ళ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ ఎంత ఉందో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం 2018 లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ తో కంపేర్ చేయొచ్చు. అవి లాస్ట్ 4 years లో ఎంత పర్సెంట్ సిఏజిఆర్ తో వాళ్ళ బిజినెస్ ని పెంచుకున్నాయి అన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ కంపెనీస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయో రీసెంట్ ఇయర్స్ లో వాటిని క్రైటీరియాగా తీసుకోవాలనుకుంటే దెన్ ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ లో ఉన్న స్టాక్స్ ని మీరు గమనించవచ్చు. ఈ ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంట్రెస్టింగ్ డేటాను కూడా మనం గమనించవచ్చు. సెప్టెంబర్ నెలలో ఏ కంపెనీస్ ని కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేసుకుంటున్నారన్న డేటా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇందులో నుంచి రీసెంట్ గా లిస్ట్ అయిన ఐపీఓ కంపెనీస్ ని పక్కన ఉంచితే రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిలేటెడ్ గా ఈ సెప్టెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ ని చూపించారు. బటర్ఫ్లై, బెస్ట్ అగ్రో లైఫ్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆదాని విల్మర్, అరవింద్ స్మార్ట్ స్పేసెస్, ఎలక్ట్రా గ్రీన్ టెక్ అండ్ జేబీఎం ఆటో వాటిని ఏ మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేసుకున్నారన్న డేటా ఇక్కడ మీకు రైట్ సైడ్ ద కార్నర్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ అలాగే సెప్టెంబర్ నెలలో ఏ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారన్న డేటాని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. స్టాక్స్ నేమ్స్ కావేరీ సీడ్, ఇండోకౌంట్, వెంకీస్, హెమిస్పియర్ ప్రాపర్టీస్, సోనీ మెడికేర్, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, ఇన్ స్విఫ్ట్ ల్యాబ్, ఆల్బర్ట్ డేవిడ్. ఈ స్టాక్స్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్ ఎగ్జిట్ సెప్టెంబర్ మంత్ లో తీసుకున్నారు. నెక్స్ట్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రైడే మీన్స్ 14th ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నది. ప్రీవియస్ గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోకి ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని మీన్స్ వాళ్ళ ప్రమోటర్ కంపెనీని మర్జ్ చేయాలనుకుంటున్నారు. సో దట్ అప్కమింగ్ టైమ్స్ లో ఇక ఉజ్జీవన్ ఫైనాన్షియల్ అనేది ఉండదు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకే ఉంటుంది. మరి ఉజ్జీవన్ ఫైనాన్స్ లో షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఫర్ ఎవ్రీ 10 షేర్స్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఫర్ ఎవ్రీ 10 షేర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న దానికి 116 ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్స్ ని అలాట్ చేస్తారు. ఈ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ కి ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్ ఒక షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చిందని స్టాక్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్ లో షేర్స్ ని హోల్డ్ చేస్తుంటే అప్కమింగ్ టైమ్స్ లో మీకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్స్ వచ్చి రీప్లేస్ చేస్తాయి. ఫర్ ఎవ్రీ 10 షేర్స్ మీకు 116 షేర్స్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కవరేజ్ ని ఇనిషియేట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని ఇక్కడ నుంచి ఫర్దర్ గా 70 రూపీస్ అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నియర్లీ ఇక్కడ నుంచి చూస్తున్నా 25 to 27% దగ్గరగా అప్ సైడ్ కి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇలా వీళ్ళు పాజిటివ్ గా చూస్తుండడం బ్యాక్ చెప్తున్న రీజన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నారని, పర్టికులర్లీ వీళ్ళ రీటైల్ డిపాజిట్స్ అండ్ కాసాలో బెటర్ మిక్స్ కనిపిస్తుందని, మీన్స్ వేటి ద్వారా అయితే వీళ్ళు ఎక్కువ గెయిన్ అవ్వగలరో ఆ డైరెక్షనల్ సైడ్ ప్రెసెంట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మూవ్ అవుతుందని, వీళ్ళ ఎన్ఐఐ కానీ ఎన్ఐఎం కానీ అండ్ హోల్సేల్ బుక్ లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఇచ్చే లోన్స్ ఉంటాయా వాటి రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఇప్పుడు రీటైల్ సైడ్ వీళ్ళు ఫోకస్ చేస్తారని వి వైద్యనాథన్ గారు చాలా సార్లు చెప్తూనే వచ్చారు.
అండ్ ఆ సైడ్ వాళ్ళు అడుగులు వేస్తున్నారని అండ్ వాళ్ళ క్రెడిట్ కాస్ట్ ని కూడా కంట్రోల్లో ఉంచుతూ వాళ్ళ ఎన్ఐఏ గ్రోత్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి FY25 లోపు ఇన్ బిట్వీన్ 35% ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ PPOP ని వీళ్ళు ఎర్న్ చేస్తారని అండ్ ROA 1.3 అండ్ ROE 13.9 గా బై FY25 వీళ్ళు మెయింటైన్ చేయగలరనే ఎస్టిమేట్స్ తో ఇలా బై నెక్స్ట్ 12 మంత్స్ లో స్టాక్ 70 రూపీస్ దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ కవరేజ్ ని ఇనిషియేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి బుక్ సజెషన్ ద ఈ మిత్ రీవిజిటెడ్, IBM ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ అండ్ ఆక్స్ఫోర్డ్ ఎకనామిక్స్ వాళ్ళు వీళ్ళు ఇండియాలో చేసిన రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ఉంటున్న 90% స్టార్ట్అప్స్ మీన్స్ అవుట్ ఆఫ్ 90 స్టార్ట్అప్స్ మొదటి 5 years లోనే వాళ్ళ బిజినెస్ లో ఫెయిల్ అవుతున్నారని, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చేయాల్సిన పనులు చేయకపోవడమే ఆ బిజినెస్ ఫెయిల్యూర్ కి రీజన్ అని, ఒకరి వ్యాపారం ఎంత చిన్నదవుతున్నా దాన్ని పెద్దది చేసుకొని సక్సెస్ఫుల్ గా ఎలా పెంచుకోవాలో, ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎలాంటి మెలకువలతో ఆ బిజినెస్ ని మొదలుపెట్టి గ్రో చేసుకోవాలో ఈ పుస్తకంలో రచయిత వివరించారు. 399 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ అయితే రిజల్ట్స్ మాట్లాడుకుందాం. స్టాక్ ఇవాళ పెద్దగా మూవ్ అవ్వలేదు, కానీ HDFC బ్యాంక్ నెంబర్స్ స్టెల్లార్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పర్టికులర్లీ వీళ్ళ NII గ్రోత్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గ్రోత్ 16 quarters బెస్ట్ గా ఆన్ క్వార్టర్ బేసిస్ మెయింటైన్ చేయగలుగుతున్నారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా మీరు గమనిస్తే లాస్ట్ 8 quarters నుంచి వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డౌన్ సైడ్ కే వస్తూ ఉంది, కానీ ఈసారి స్టెబిలైజ్ అయింది. ప్రీవియస్ గా ఉన్న 4 నుంచి ఈసారి 4.1 కి మూవ్ అయింది. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని గమనించండి, 1.28 నుంచి 1.23 కి ఫాలో అవుతుండడం. 7 quarters లో ప్రెసెంట్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటుంటే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో కూడా క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా మేనేజ్మెంట్ చెప్తున్నది HDFC బ్యాంక్ అండ్ HDFC మర్జర్ గురించి ప్రీవియస్ గా చెప్పారు కదా, ఆ ప్రాసెస్ కూడా 1 quarter బిఫోరే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ప్రీవియస్ గా Q2 FY24 లోపు కంప్లీట్ అవుతుందన్నారు, కానీ ఈసారి అలా కాదు, ఒక క్వార్టర్ ముందుకు వస్తూ Q1 FY24 లోపు ఇది కంప్లీట్ అవుతుందని స్టేట్మెంట్స్ కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇస్తున్న టార్గెట్స్ ఇన్ ద లోయెస్ట్ సైడ్ 1690 నుంచి ఇన్ ద హై సైడ్ 1950 గా ఉన్నాయి. అగైన్ ఇవాళ పెద్దగా స్టాక్ మూవ్ లేదు, కానీ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. అండ్ నెక్స్ట్ టాటా ఎలక్సీ గురించి మాట్లాడుకోవాలి. టాటా ఎలక్సీ గ్రోత్ మనకి యాక్చువల్లీ మిగతా ఐటీ కంపెనీస్ తో పోలిస్తే బెటర్ గానే కనిపిస్తుంది. క్వార్టర్ బేసిస్ లో 5% గ్రోత్, కానీ ప్రాబ్లం అంతా ఇప్పటి వరకు వీళ్ళు చూపించిన గ్రోత్ ని ఇప్పుడు చూపించలేకపోయారు. లాస్ట్ 4 quarters ఒక యావరేజ్ గ్రోత్ ని తీసుకుంటే మీరు వాళ్ళ రెవెన్యూస్ లో అది 7% ఉంటుంది. యావరేజ్ గ్రోత్ చెప్తున్నాను. సో కాబట్టి ఇతర కంపెనీస్ తో కంపేర్ చేయకుండా వీళ్ళ యావరేజ్ గ్రోత్ తో కంపేర్ చేస్తే 7% గ్రోత్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ వీళ్ళు డెలివర్ చేసిన 5% గ్రోత్ మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. ఇక్కడతో అయిపోలేదు, వీళ్ళ మార్జిన్స్ లో కూడా 310 basis points దగ్గరగా డిప్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం 33% దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 30% దగ్గరగా మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. సో నెంబర్స్ అయితే వీక్ గా వచ్చాయి. ఏదైనా చెప్తారా మేనేజ్మెంట్ అండ్ కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవుతున్నప్పుడు మేనేజ్మెంట్ చెప్తున్నది ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న డీల్స్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. లైక్ ప్రీవియస్ గా వీళ్ళు గెలుచుకున్న డీల్స్ ఇప్పుడు వీళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోవట్లేదు, కానీ కొత్తగా వస్తున్న డీల్స్ రిలేటెడ్ గా స్లో డౌన్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఆ స్లో డౌన్ కూడా పర్టికులర్లీ యూరోప్ రీజియన్స్ లో కనిపిస్తుందనే అన్సర్టనిటీ కూడా మేనేజ్మెంట్ మాటల నుంచి వ్యక్తం అవుతూ ఉండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా ప్రెషర్ ని క్రియేట్ చేసింది. అసలు ఇంతకీ ఓవరాల్ గా ఇప్పుడు ఇంతలా ఫాలో అవడానికి మార్జిన్స్ అండ్ రెవెన్యూస్ డ్రాప్ అవడానికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ సప్లై సైడ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయని అండ్ ఈవెన్ టాలెంట్ ఇష్యూస్ కూడా లైక్ మిడ్ అండ్ టాప్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ లో కూడా ల్యాక్ ఆఫ్ టాలెంట్ ఉండడం కూడా వీళ్ళ నెంబర్స్ పై ఇంపాక్ట్ చూపించిందని. కాబట్టి మీరు గమనిస్తే ఈసారి వీళ్ళ హైరింగ్ ఏ క్వార్టర్ లో చేయనంతగా చేశారు. 1532 ఎంప్లాయీస్ దగ్గరగా ఈసారి వీళ్ళు హైర్ చేసుకున్నారు ఈ టాలెంట్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి. సరే, మరి ఇంతలా పడాల స్టాక్ ఇవాళ చాలా ఎక్కువ పడింది అంటున్నారు కామెంట్ సెక్షన్ లో. ఫ్రెండ్స్, ఎంటైర్ ఐటీ ఇండెక్స్ అంతా కూడా 30% కరెక్ట్ అయితే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ మాత్రమే 45% పెరిగింది. అండ్ FY24 ఎర్నింగ్స్ కి మీన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ఎర్నింగ్స్ ఉంటాయని ముందుగానే ఎస్టిమేషన్ తో నార్మల్ వాల్యుయేషన్స్ లో కాదు 65 times ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యుయేషన్స్ లో 12 months ఫార్వర్డ్ గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ యావరేజ్ పర్ఫార్మెన్స్ కంటే డౌన్ సైడ్ పర్ఫార్మ్ చేస్తుండడం మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంటూ స్టాక్ ఇవాళ ఇంపాక్ట్ అయింది. అండ్ కమింగ్ టు డిమార్ట్, వీళ్ళ బిజినెస్ అప్డేట్ చేశారు కదా, రెవెన్యూ అప్డేట్. ఎప్పుడు లేనంత రెవెన్యూస్, క్వార్టర్లీ రెవెన్యూస్ ని మేము సాధించామని ఎలా వాళ్ళు అప్పుడు అప్డేట్ చేశారు. ఇక మార్కెట్ కూడా ఏమనుకుంది, రెవెన్యూస్ ఎప్పుడు లేనంత వచ్చాయంటే దాని మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఉంటుంది అనుకున్నారు. కానీ వీళ్ళ మార్జిన్స్ ఈసారి ఎక్స్పెక్టెడ్ కంటే డిప్ అయ్యాయి, మీన్స్ ఫాల్ అయ్యాయి. మరి ప్రాఫిటబిలిటీ బాగుంది కదా, నెట్ ప్రాఫిట్స్
క్వార్టర్ బేసిస్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో బాగుంది కదా అంటే వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ప్రీవియస్ గా 150 crore ఉంటే అది 60% డ్రాప్ అయి 62 crore కి వచ్చింది. సో టాక్సెస్ లో వస్తున్న అడ్వాంటేజ్ కారణంగా ప్రాఫిటబిలిటీ పెరిగింది. మార్జిన్స్ లో వస్తున్న డ్రాప్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్కెట్ లో అట్లీస్ట్ 9.1% అయినా మీన్స్ లాస్ట్ క్వార్టర్స్ లో ఇటువంటి మార్జిన్ ఉందో అటువంటి మార్జిన్ ఈసారి కంటిన్యూ అవుతుంది అనుకున్నారు. బికాస్ ప్రీవియస్ గానే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఉంది, ఈసారి కూడా అదే ఇన్ఫ్లేషన్ కదా అనుకున్నారు. కానీ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది అయితే లోయర్ టికెట్ ఐటమ్స్ ఉంటాయి కదా, వీళ్ళ షాప్స్ లో వెళ్ళే లోయర్ టికెట్ చిన్న ప్రైస్ ఉండే ఐటమ్స్ ఉంటాయా, దాని మీద ఇంపాక్ట్ కనిపిస్తుందని, రూరల్ ఏరియాస్ లో ఉంటున్న ప్రెషర్ కారణంగా ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కారణంగా ప్రెసెంట్ వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అయిందని, అవి కూడా ఇంకా రికవర్ అవుతున్నాయి కానీ వైరస్ కి ముందుంటున్న లెవెల్స్ కూడా అవి ఇంకా రాలేదని వీళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్స్ తో స్టాక్ ఇవాళ 3.5% డౌన్ అయింది. ఇక క్విక్ గా కొన్ని కవర్ చేస్తాను. బజాజ్ ఆటో నెంబర్స్ బాగున్నాయి, బట్ నెంబర్స్ కంటే మేనేజ్మెంట్ కామెంటరీ బాగుంది. పర్టికులర్ గా 2-wheeler సెగ్మెంట్ రిలేటెడ్ గా రీసెంట్ గా ఉంటున్న అన్సర్టనిటీ అంతా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా అండ్ వీళ్ళ గురించి వస్తే పర్టికులర్ గా వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ నైజీరియా అండ్ ఆఫ్రికా రిలేటెడ్ గా అక్కడ బిగ్ ఇంపాక్ట్ అయింది వాళ్ళ సేల్స్ రిలేటెడ్ గా. దీని గురించి మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఏ ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా అయిందో అది ఇప్పటి వరకు అయింది అండ్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ నుంచి మా ఎక్స్పోర్ట్ బిజినెస్ నైజీరియా ఆఫ్రికా వీటి రిలేటెడ్ గా కూడా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కూడా బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ ఒక వ్యూని మార్చాయి. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని ఇన్ ద లోయర్ సైడ్ 4,100 నుంచి 4,500 రూపీస్ ఆన్ అప్ సైడ్ టార్గెట్ కి బజాజ్ ఆటోని అయితే రీరేట్ చేస్తున్నారు. ఫైనలీ ఎల్టీఐ వాళ్ళైతే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ మీకు రెవెన్యూ కనిపిస్తుంది. ఈవెన్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూలో కూడా 4.6% గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు. ఎక్స్పెక్టేషన్స్ 3.5% ఉంటుందని అండ్ మార్జిన్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేసుకోగలగడం, దీంతో ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే డెలివర్ అయింది. ఈవెన్ స్టాక్ కొంత రెడ్ లో క్లోజ్ అయింది కానీ ఓవరాల్ నెంబర్స్ అయితే బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మీన్స్ ఈఎంఐ ఐపీఓ ఇవాళ మనకి మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్టింగ్ టైంలో ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ అనుకుంటున్నట్లు గ్రే మార్కెట్ లో నియర్లీ 50% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని డేటా ఉందని నియర్లీ 52% దగ్గరగా లిస్ట్ అయింది. కానీ క్లోజింగ్ పాయింట్ కి లిటిల్ ప్రాఫిట్ బుకింగ్, ఓవరాల్ లిస్టింగ్ డే గెయిన్స్ 43% దగ్గరగా కనిపించి అలాట్ అయిన ఇన్వెస్టర్స్ కి ఒక మంచి గెయిన్ అయితే ఈ ఐపీఓ క్రియేట్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఇదే 17,050 to 17,080, ఇవాళ 17,090 దగ్గర సపోర్ట్ తీసుకుంది. రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ ని క్రాస్ చేస్తే 17,380 అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న సపోర్ట్ డౌన్ సైడ్ 39,770 అండ్ అప్ సైడ్ 40,080. ఇన్ కేస్ 40,080 అబౌవ్ కానీ సస్టైన్ అయితే నెక్స్ట్ ఒక మంచి రూమ్ అయితే ఉంది అప్ సైడ్ కి బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవడానికి. బట్ అక్కడ సస్టైన్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. ఇది కొంత కాషియస్ గా గమనించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిద్దాం. రీసెంట్ టైమ్స్ లో నేను మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చిన రేంజ్ 16,700 to 17,500. సో ఇప్పుడు ఆ రేంజ్ ప్రకారం చూస్తే టాప్ సైడ్ కి మనకి 200 పాయింట్స్ స్పేస్ ఉంది, బట్ డౌన్ సైడ్ కి 600 పాయింట్స్ దగ్గరగా స్పేస్ ఉంది. స్టిల్ నేను అదే రేంజ్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. 17,500 బ్రేక్ అవ్వనంత వరకు కూడా, టాప్ సైడ్ సస్టైన్ అవ్వనంత వరకు కూడా ఈ రేంజ్ అయితే మార్చాలనుకోవట్లేదు. ఇది నేను పర్సనల్ గా గమనిస్తున్న రేంజ్. బట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అయితే బోత్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటా ప్రకారం ఈవెన్ ఇప్పుడు కూడా స్టిల్ హై రైటింగ్ మనకి 17,500 టాప్ సైడ్ కనిపిస్తుంది. బట్ డౌన్ సైడ్ 17,000 దగ్గర గుడ్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది. సో 17,000 to 17,500 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని ఎలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. బట్ ఐ సజెస్ట్ డౌన్ సైడ్ 17 వద్దు, 16,700 చూడండి. బికాస్ చాలా సార్లు 17 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ 16,980 ఆర్ 16,800 వరకు కూడా రీసెంట్ గా ఫాలో అయింది. కాబట్టి ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంకొంచెం బ్యాక్ వెళ్తూ 16,700 పుట్ ఆప్షన్ ని 17,500 బ్రేక్ అవ్వనంత వరకు కూడా మెయింటైన్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చుతుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.